వర్ధన్ బాబు, సత్యం ఇద్దరూ అన్నదమ్ములు. వర్ధన్ బాగా చదువుకున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ జాబ్ చేస్తూ ఉంటాడు. సత్యంకు చదువు అంతగా అబ్బలేదు. వారసత్వంగా వచ్చిన పొలాలను చూసుకునేవాడు. వర్ధన్కి పెళ్ళైన 6 ఏళ్ల వరకు సంతానం కలగదు. ఆ తర్వాత సత్యం పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన 2వ సంవత్సరంలోనే సత్యం దంపతులకు 2 ఆడపిల్లలు జన్మిస్తారు. దాంతో సత్యం, అతని భార్య నాగమణి చాలా సంతోషిస్తారు. వారిద్దరికీ ఉన్నంతలో బారసాల ఘనంగా చేస్తారు. ఒక పాపకి చంద్రకళ, మరొక పాపకి కావ్యాంజలి అని పేర్లు పెడతారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ వర్ధన్ని పిల్లల గురించి అడుగుతారు. దాంతో వర్ధన్, అతని భార్య రమణి ఇద్దరు చిన్నబుచ్చుకుంటారు. ఆ రోజు రాత్రి సత్యం తన భార్య నాగమణితో, ఇన్నేళ్ళైనా అన్నయ్య వాళ్లకు పిల్లలు కలగడం లేదు. ఎలాగో అందరం కలిసి ఇక్కడే ఉంటున్నాం కదా, చంద్రకళను అన్నయ్యకు దత్తతిద్దాం అంటాడు. మొదట్లో నాగమణి ఒప్పుకోలేదు. సత్యం ఆమెకు మెల్లిగా సర్ది చెప్పి ఒప్పిస్తాడు. ఆ మరుసటి రోజు విషయాన్ని అన్నా వదినలకు చెప్తాడు సత్యం. వాళ్ళు చాలా సంతోషిస్తారు. చంద్రకళను దత్తత ఇస్తారు. కొన్నేళ్లు హాయిగా గడిచిపోతాయి. ఒకరోజు వర్ధన్కి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందని తెలుస్తుంది. చేసేదేం లేక చంద్రకళతో సహా వర్ధన్, రమణి వేరే ఊరు వెళ్ళిపోతారు. ఒకే చోట హాయిగా కలిసి పెరిగిన అక్క చెల్లెళ్ళు తమ మధ్య ఏర్పడిన దూరానికి చాలా చింతిస్తారు. కావ్యాంజలి ఇంకా చంద్రకళకి డాక్టర్లు అవ్వాలని కోరిక. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని హై స్కూల్ చదువులు పూర్తి చేసుకొని ఎలాగైనా మెరిట్లో సీట్ సంపాదించాలని కష్టపడి మెరిట్ సాధిస్తారు. ఇద్దరికి ఒకే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇన్నేళ్ల దూరానికి చెక్పడి ఒకే చోట కలిసి ఉండటం వారికి చాలా సంతోషాన్నిస్తుంది. చదువును కొనసాగిస్తూ ఇద్దరు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళకి తెలియకుండానే 4 ఏళ్లు గడిచిపోతాయి. కాలేజీలో వాళ్ళని విడివిడిగా పిలవకుండా కళాంజలి అని ఒకే పేరుతో పిలిచేవారు. అదే కాలేజీలో చదువుతున్న రిషికేష్ అనే అబ్బాయి చంద్రకళతో చాలా స్నేహంగా ఉండేవాడు. మెల్లిమెల్లిగా వారి స్నేహం ప్రేమగా మారుతుంది. ఈ చంద్రకళ ఈ విషయాన్ని కావ్యాంజలి నుంచి దాస్తుంది. ఒకరోజు రిషికేష్ చంద్రకళతో, మన ప్రేమ విషయం అంజలితో చెప్పొచ్చు కదా, ఎప్పటికైనా తనే కదా మనకి సహాయం చేయాల్సింది అంటాడు. అప్పుడు చంద్రకళ, నువ్వు చెప్పింది నిజమే, కానీ అక్క ఎలా రియాక్ట్ అవుతుందో అని నాకు కొంచెం భయంగా ఉంది. మెల్లిగా చెప్దాంలే అని అంటుంది. ఒకరోజు సత్యంకు కాస్త అనారోగ్యంగా ఉందని నాగమణి కావ్యాంజలితో చెబుతుంది. ఇద్దరం ఊరు వెళ్దాం అక్క అంటుంది చంద్రకళ. వద్దు చందు, నేను వెళ్ళి వస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని చందుకి ధైర్యం చెప్పి కావ్యాంజలి ఊరు వెళ్తుంది. కొన్నాళ్ళు అక్కడే వాళ్ళ నాన్నగారికి తోడుగా ఉంటుంది. అంజలి వెళ్ళిపోయాక రిషి, చంద్రకళలకు బయట కలుసుకోవడానికి చాలా టైం దొరుకుతుంది. ఒకరోజు రిషికేష్ చంద్రకళకి కాల్ చేసి, చందు, ఇవాళ నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఈవినింగ్ 7కి బీచ్ దగ్గరికి రా అని చెప్తాడు. చందు రిషి గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకొని హెయిర్ లూజ్ చేసుకొని చక్కగా రెడీ అయి వెళ్తుంది. రిషి బీచ్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. చంద్రకళ అక్కడికి రాగానే కాసేపు రిషి తన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. చందు, శారీలో నిజంగా అప్సరసలా ఉన్నావు. ఇంత అందమైన అమ్మాయి నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం. విల్ యూ బీ మై లైఫ్ పార్ట్నర్ అంటూ ఒక రింగ్ ఇచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు. చంద్రకళ సంతోషానికి హద్దులే ఉండవు. కావ్యాంజలి తిరిగి వచ్చే వరకు చందు, రిషిలు అప్పుడప్పుడు కలుసుకొని వాళ్ళ పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి కలలు కంటూ ఆనందంగా టైం స్పెండ్ చేసేవారు. కొన్నాళ్లకి కావ్యాంజలి తిరిగి వస్తుంది. ఆఖరి సంవత్సరం కావడంతో వారు చాలా కష్టపడి మెడిసిన్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేస్తారు. కావ్యాంజలిని ముందే పెళ్లికి ఒప్పించేస్తారు సత్యం ఇంకా వర్ధన్లు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో పెళ్లి హడావిడి కల్పిస్తుంది. 2 రోజుల్లో కావ్య ఎంగేజ్మెంట్. చందు కూడా చాలా సంతోషిస్తుంది.
ఎంగేజ్మెంట్ రోజు అరేంజ్మెంట్స్లో పడిపోయిన చందు ముహూర్తం సమయానికి స్టేజ్ దగ్గరికి వస్తుంది. స్టేజ్ మీద తన అక్క కావ్యాంజలికి రింగ్ తొడుగుతున్నది ఎవరో కాదు, చంద్రకళ ప్రేమించిన రిషికేష్. ఆ దృశ్యం చూడగానే చందు మనసు ముక్కలైపోతుంది. కళ్ళ నిండా నీళ్లతో దుఃఖాన్ని గొంతులో ఆపుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. దగ్గరలోనే పెళ్లి కూడా పెట్టుకుంటారు. ఇదంతా ఏంటి అని రిషితో మాట్లాడాలి అనుకుంటుంది చంద్రకళ. కానీ ఎంత ట్రై చేసినా రిషి ఫోన్ కలవదు. కావాలనే తనని మోసం చేశాడని అర్థం చేసుకుంటుంది చంద్రకళ. కానీ ఈ విషయం ఇప్పుడు అందరికీ చెప్తే ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి ఆగిపోతుంది, అది ఎవరికీ మంచిది కాదు అని విషయం తన మనసులోనే పెట్టుకుంటుంది. కొన్ని రోజులకి చేతిలో 2 రకాల శుభలేఖలు పట్టుకొని చందు దగ్గరికి వస్తాడు సత్యం. 2 కార్డ్స్ ఎందుకు నాన్న అని అడుగుతుంది చంద్రకళ. మీ ఇద్దరి పెళ్ళి ఒకే మండపంలో జరగాలన్న నా కోరిక తీరిపోతుందమ్మా. నీకు కూడా అక్కతో పాటు అదే రోజు పెళ్ళి. నీకు ముందే చెప్దామనుకున్నాం, కానీ అన్నయ్య నువ్వు వారి మాట కాదనవని ఖచ్చితంగా చెప్పాడు. అందుకే ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశాం అని అంటాడు. చందుకు ఏమనాలో కూడా పాలుపోలేదు. మనసులో ఈ ఆలోచనలన్నీ ఉండటం వలన చందు పెళ్లి పనుల గురించి ఏమీ పట్టించుకోలేదు. చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. తనకు నచ్చిన రిషికేష్ తన అక్క పక్కన, తనేమో మరెవరి పక్కన కూర్చొని తాళి కట్టించుకోవాలన్న ఆలోచనకి చందు మనసు కుంగిపోతుంది. అయిష్టంగానే మండపంలో అడుగు పెడుతుంది చందు. జీలకర్ర బెల్లం పెట్టే తంతు తర్వాత తలెత్తి పెళ్లి కొడుకును చూస్తుంది చంద్రకళ. తన ఎదురుగా కూర్చొని ఉన్నది ఎవరో కాదు, రిషి. అది చూసిన చంద్రకళకి ఆనందంతో కళ్ళ నిండా నీళ్లు కారుతాయి. తన సంతోషాన్ని ఆపుకోలేక అక్కడే ఏడ్చేస్తుంది చందు. వెంటనే పక్కకు తిరిగి తన అక్కని చూస్తుంది. అక్క పక్కన కూర్చున్న అబ్బాయి కూడా అచ్చం రిషిలాగే ఉంటాడు. చందుకి ఏం అర్థం కాదు. అప్పుడు కావ్యాంజలి, మనలాగే వీళ్ళిద్దరు కూడా కవలలే. కేశవ్ గారితో నా ఎంగేజ్మెంట్ రోజు రిషి యుఎస్లో ఉన్నాడు, అందుకే రాలేదు. ఆ తర్వాత ఒకరోజు నన్ను కలిసి విషయమంతా చెప్పాడు. నేను నాన్న వాళ్ళని మీ పెళ్ళికి ఒప్పించాను. ఒకే ఇంటి కోడళ్ళుగా వెళ్ళాలి అన్న మన కల కూడా తీరింది అని నవ్వుతూ చెబుతుంది. మరి నాకెందుకు చెప్పలేదు ఇదంతా అంటుంది చంద్రకళ. చాలాసార్లు నాకు ట్విన్ బ్రదర్ ఉన్నాడని చెప్పాలనుకున్నా చందు, కానీ ఏంటో ప్రతిసారి ఆ టాపిక్ మధ్యలోనే కట్ అయిపోయింది అంటాడు రిషి. వెడ్డింగ్ కార్డ్స్ ఓపెన్ చేసి చూసుంటే నీకు ఎప్పుడో తెలిసిపోయి ఉండేది అని కావ్యాంజలి అనగానే అక్కడున్న అందరూ నవ్వేస్తారు. కళాంజలి ఇద్దరూ ఒకే ఇంటి కోడళ్ళుగా హ్యాపీగా ఉంటారు.